షీట్లో నుండి పాడుకుందాం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వేదమని నేననుకునగా. అర్థమే కాని జీవితం ఇక వేదమని నేననుకునగా. దళదేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, సర్వకృపానిధివగు మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నజరుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రం నాయన. ఇంతదనక ఆరాధన అంతట్లో మీరు ఉన్నారు, మా పాటలు మీరు విన్నారు, మా ప్రార్థన మీరు విన్నారు. దేవా, మా ఆరాధన మీరు అంగీకరిస్తున్నారు, నీకు స్తోత్రములు. దయగల తండ్రి, చదవన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. వాక్యమును మా హృదయంలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను అనుగ్రహించండి. జీవం గల తండ్రి, జీవాధిపతిని నామమునకు స్తోత్రం చెల్లిస్తూ, యెహోవాను ఆశ్రయదుర్గము నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారములుగా చేసుకున్నామని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, దేవుని మహా గొప్ప ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుని నిత్యమైన కృప కాపుదల భద్రతను బట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ, గడిచిన వారమంతా దేవుడు మనల్ని పోషించి సంరక్షించి ఆయన కృపలో భద్రపరిచి దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి త్రేక దేవుని
ఘనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ దేవుని వాక్యమునకు విధేయులై మారుమనసు రక్షణ అనుభవం కలిగి బాప్తిసం పొంది ప్రభు యొక్క శరీర రక్తముల గుర్తుగా ఉన్న రొట్టె ద్రాక్షరసములలో పాలు పొందుతూ ఆయన సొత్తుగా స్వాస్థ్యముగా ముద్రింపబడి త్రేగ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్న దేవుని ప్రజలు, దేవుని సంఘమైన మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామమున ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఉదయకాల ఆరాధన శుభములు, దీవెనలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగం కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మనం చదవగా విన్నాం. ఇది దావీదు మహారాజు రచించిన కీర్తన. 32వ కీర్తనల గ్రంథంలో నుండి దావీదు మహారాజు సుమారు 73 కీర్తనలు ప్రత్యక్షంగా రచించాడు. 2 కీర్తనలు పరోక్షంగా మనకు అపోస్తలుల కార్యంలో కనిపిస్తాయి. తరువాత మరి మోషే భక్తుడు వ్రాసాడు, సొలొమోను మహారాజు, ఆసాపు, కోరహు కుమారులు, ఈ రీతిగా అనేకులు కీర్తనలు రచించారు. 150 కీర్తనలో ఎక్కువ శాతం దావీదు మహారాజు రచించాడని మనకు తెలుసు. ఇందులో 50 కీర్తనలకు రచయిత లేడు, రచయిత మనకు కనపడడు. 32వ కీర్తన మనం చూసినప్పుడు దావీదు కీర్తన దైవ ధ్యానము అని వ్రాయబడింది. కొన్ని కీర్తనలకు పైన రచయిత కనపడడు. మరి ఎవరు రాశారు అన్నప్పుడు చాలామంది పాత నిబంధన పండితులు, వ్యాఖ్యాతలు ఏమంటారంటే అది పరిశుద్ధాత్మ కీర్తనలు అని అంటారు. రచయిత లేకపోయినా పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా రచించాడు. ఒకవేళ పేరు ఉండినప్పటికీ కూడా ఆ కీర్తనలు కూడా పరిశుద్ధాత్ముడే వ్రాసాడు. అది అందుకే లేఖనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చిన బట్టి వ్రాయబడలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వారు ప్రవచించారు, లేఖనాలు రాశారు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం ఇది ఒక మినీ టోరా అని అంటారు. టోరా అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే 5 కాండములు. 5 కాండములు: ఆది కాండము, నిర్గమ కాండము, లేవ్య కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఆ రీతిగా ఈ 150 కీర్తనలు 5 భాగాలుగా విభజించారు. మనకు తెలుసు. ప్రథమ స్కందము అని మొదటి కీర్తన ప్రారంభంలో మనం గమనించవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ప్రారంభం పైన చూడండి, ప్రథమ స్కందము అని. సో 5 స్కందములు ఉన్నాయి, 5 పార్ట్స్. ఈ 5 భాగాలు కూడా 5 కాండముల యొక్క సంక్షిప్త వివరణ. అవి వచన కార్యము అయితే వచన కావ్యం, ప్రోజ్ అయితే ఇవి పొయట్రీ, పద్య కావ్యం. అది వచన కావ్యం, ఇవి పద్య కావ్యం. కనుక మరి ఈ కీర్తనలు రచించినటువంటి కీర్తనకారులు మొదటి భాగంలో ఆది కాండం, 2వ భాగంలో నిర్గమకాండం, 3వ భాగంలో లేవ్య కాండం, తర్వాత సంఖ్య, ద్వితీయోపదేశ కాండం. పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం 40 మంది రచయితలు రాశారు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మొత్తము? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలను 40 మంది వ్రాశారు. ఈ 40 మంది రచయితలో అందరూ చదువచ్చినోళ్ళే కాదు,
అందరు విద్యావంతులే కాదు, అందరూ స్కాలర్సే కాదు, అందరు థియోలోజియన్సే కాదు. కొంతమంది అసలు జనరల్ ప్రొఫెషన్ కూడా చేసేవారు ఉన్నారు. జనరల్ ప్రొఫెషన్ ఉన్నవారు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమోస్ ఉన్నాడు. ఆమోస్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? ఏం చేసేవాడు ఆమోసు? పశువులు కాసేవాడు. కొంతమంది మరి యెషయా ఉన్నాడు. యెషయా రాజరిక వరుసలో చెందినటువంటి వాడు, రాయల్ ఫ్యామిలీ. ఇర్మియా మంచి ప్రాఫిట్. ఆ రీతిగా కొంతమంది స్కాలర్స్ ఉన్నారు, జనరల్ ప్రొఫెషన్ చేసేవారు ఉన్నారు, కొంతమంది మామూలు సామాన్య వ్యక్తులు కూడా ఉన్నారు. ఉదాహరణకు లూకా వైద్యుడు, ఇంకా పౌలు భక్తుడు గొప్ప ఎమినెంట్ స్కాలర్. ఇంకా కొంతమంది ఉన్నారు మామూలు వ్యక్తులే, కానీ గొప్ప కార్యాలు చేశారు. ఈ 150 కీర్తనలో మరి మొదటి భాగం ఇది. ఆది కాండములో మనం చూసేటువంటి సృష్టి క్రమాన్ని ఈ మొదటి నుండి 41 కీర్తనలో మనం చూడవచ్చు. 42వ కీర్తన నుండి ద్వితీయ స్కందం ప్రారంభించబడింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విమోచించిన విధము, నిర్గమము, ఎక్సోడస్. కనుక ఇది ఈ కీర్తనల గ్రంథం ఇశ్రాయేలుల చరిత్రలో ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన భాగం. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. కీర్తనలో అంత కూడా దేవుని ఆరాధన. ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కీర్తనలు. కీర్తనలు, ప్రార్థనలు, వాక్యం ఇవన్నీ కూడా మిక్స్డ్, అన్నీ కలిపి ఆరాధన. ఈ ఆరాధనలో కొంతమంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాయిద్యాలే వాయించకూడదని కొంతమంది, చప్పట్లు కొట్టకూడదని కొంతమంది, హల్లెలూయా అనకూడదని కొంతమంది, స్తోత్రం అనకూడదని కొంతమంది, మౌనంగా స్త్రీలు మాట్లాడొద్దని కొంతమంది, పురుషులే మాట్లాడాలని కొంతమంది. మరి ఈ విధమైనటువంటి మరి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, అసలు దేవుడు చెప్పిన దాన్ని కాకుండా మనుషులు దైవోపదేశములని చెబుతూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఆయనను ఆరాధించే వారు కూడా ఎలా ఆరాధిస్తున్నారు? పెదవులతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆరాధన దేవుడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 15:6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, బాగా అండర్లైన్ చేయండి, అది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా 29వ అధ్యాయము 13వ వచనంలో మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. యెషయా ప్రవచనాన్ని యేసు ప్రభు కోట్ చేశాడు. యెషయా ప్రవచనం 29:13వ వచనం. దేవుని మాటలను మనుషులు వారు కల్పించిన పద్ధతులు. ఎవరు చెప్పినారు చప్పట్లు కొట్టకూడదని? ఎవరో ఒక మనిషి చెప్పింటాడు, కొట్టొద్దుండ చప్పట్లు ఆరాధనలు అంటే ఇంకా కొట్టకుండా ఉంటారు. హల్లెలూయా అనాలన్నా వద్దా? హల్లెలూయా అనొద్దు, మనకు కాదు అనాల్సిందే. ఎవరు అనాలి? పెంతెకొస్తలు అనాలి, మనకు సంబంధం లే. వాయిద్యాలు వాయించాలి, గంతులు వేయాలి, చిందులు దొక్కాలి. ఎవరు చేయాలి? అది ఒక డినామినేషన్ వాళ్ళు.
స్త్రీలు, అమ్మ ఏం మాట్లాడొద్దండి, మీరు బైబిల్ చదవద్దు, ప్రార్థనలు చేయొద్దు, అసలు స్తుతినే చేయకూడదు. ఎవరన్నారు? అది ఒక డినామినేషన్ వారు. పురుషులు, అయ్యా మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఎవ్వరు మాట్లాడొద్దు, స్త్రీలు మాత్రమే మాట్లాడాలి. మరి కొంతమంది తయారైపోయినారు, ఫెమినిస్ట్ థియాలజీ అన్నారు దీన్ని. అమ్మో, ఇంకా కొన్ని విషయాలు చెప్తే ఇంకా బాగుండదులేండి. ఇవన్నీ ఎవరు కల్పించారు? మనుషులు కల్పించిన పద్ధతులు. శబ్దాలు చేయొద్దండి ఎవరు, దయచేసి కంజీర్లు కొట్టొద్దు, తర్వాత వాయిద్యాలు వాయించొద్దు, ఎవరు ఊక మౌనంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎవడేం మాట్లాడొద్దు. స్త్రీలు ప్రార్థనలు చేయకూడదు, పాటలు పాడకూడదు, బైబిల్ చదవకూడదు. కానీ వారిచ్చిన కానుకలు మాత్రం, కానుకలు కూడా ఇవ్వద్దండమ్మా అని అంటే బాగుంటుంది కదా. స్త్రీలు ఆరాధన ఊరికి వచ్చి వెళ్ళిపోండి, మీ కానుకలు కూడా మాకు వద్దు, కూర్చొని పాటలు వినండి, వాక్యం వినండి, వెళ్ళిపోండి. అది మాత్రం వద్దన్నారు. ఎందుకు చెప్పు? ఎక్కువ ఇచ్చేది కూడా స్త్రీలే, దశమ భాగం ఇచ్చేది కూడా స్త్రీలే, కానుకలు ఇచ్చేది కూడా స్త్రీలే, పిడికెడు బియ్యాలు ఇచ్చేది కూడా స్త్రీలే, అన్నీ ఇచ్చేది కూడా స్త్రీలే. ప్రార్థనలు చేయొద్దు, వాక్యం చదవద్దు, స్తుతి చేయొద్దు దేవుని మందిరంలో, కానుకలు ఇవి మాత్రం తీసుకురావాలి. ఎవరు చెప్పారు ఈ మాట మీకు? అది ఎవరు చేతులెత్తు పైకెత్తుద్దండి, మనం చేయకూడదు. ఇది ఎవరు చేయాలి? ఇది మనకు సంబంధించింది కాదు. ఆమెను అనవద్దండి, ఆమెను ఎవరు అనకూడదు, మనం అనకూడదు, ఎవడో అనాలి. ఎవరు చెప్పారయ్యా ఇవన్నీ కదా? అందుకే యేసుప్రభు అన్నాడు, ఇవి దైవోపదేశములు అంటున్నారు. మరలా మనుషులు కల్పించిన ఈ పద్ధతులు దేవుడు మాకు చెప్పాడయ్యా. అందుకే సైతాను ఇక్కడ కలిపి చెరిపేశాడు, ఇంకా ఏకంగా వాడే ఒక సంఘం పెట్టేశాడు. సాటనిక్ చర్చెస్ అని ఉన్నాయి ప్రస్తుతం. బాంబే, తర్వాత హుబ్లీ, తర్వాత కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, కొన్ని పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ సిటీస్లో సాటనిక్ చర్చెస్ ఉన్నాయి. సాటనిక్ బైబిల్ కూడా ఉంది. సాటనిక్ చర్చెస్ ఫౌండర్ ఉన్నాడు. యేసుక్రీస్తు సంఘం యొక్క ఫౌండర్ ఎవరు? క్రీస్తే. ఈ సాటనిక్ చర్చెస్లో ఇట్లా వెలుగు ఉండదు. ఓరే బాబు, ఇటువంటి వెలుగులు ఆరాధన చేయరు. ఎట్లుంటుందో తెలుసా? అంత చీకటి. ఆ ద్వారం దగ్గర, మెయిన్ డోర్ దగ్గర యేసు ప్రభు చిత్రపటం ఉంటుంది. దాన్ని కాళ్ళతో తొక్కి దూషించి లోపలికి రావాలి. అక్కడ యేసుక్రీస్తు మాట ఉచ్చరించరు సైతాన్ని. యేసు ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్తలో? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సైతాను బైబిల్లో ఏముంటుందో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు కాదు, పరలోక రాజ్యము వారిది కాదు. దుఃఖపడు వారు ధన్యులు కాదు, వారు ఓదార్చబడరు. సమాధానపరచువారు దేవుని కుమారులు కాదు. సాటనిక్ బైబిల్ ఉంది, సాటనిక్ చర్చిస్తున్నాయి. ఇంకొక మాట చెబుతున్నా, యేసుక్రీస్తు సంఘములో ఉన్న పేదలు సాటనిక్ చర్చెస్లో ఉండరు. అక్కడ ఉన్న వారందరూ కూడా ధనవంతులే. పేదోడు ఎవడు కూడా ఈ సాటనిక్ చర్చెస్లో ఉండడు. చీకటి. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆరాధనలు, మనిషి ప్రారంభంలో ఎలా ఉన్నాడు ఏదైనా తోటలో, మనం అలాగే దేవుని ఆరాధన చేయాలని, ఇవన్నీ చెబుతున్నానని భయపడొద్దండి. వారి ఆరాధన స్థలమంతా చీకటిగా చేసి, వారికి ఉన్న వస్త్రాలన్నీ ఎక్కడో బయట వదిలేసి గదులలో దేవుని ఆరాధించే నీచమైనటువంటి సంస్కృతి సైతానుడు దేవుని సంఘాల్లో తీసుకుని వచ్చాడు. కనుక ఈనాడు యేసుక్రీస్తు తన స్వరక్తము చిందించి సంపాదించిన ఈ సంఘం 45,000 డినామినేషన్స్ అయ్యాయి అంటే ఇంకా ఆలోచించండి. సంఘము స్థాపించింది ఒక్కరే, ఎవరు? యేసుక్రీస్తు. ఎలా స్థాపించాడు? ఆయన రక్తం ద్వారా.
ఈ డినామినేషన్స్ అంటారా? మన బ్యాప్టిస్ట్ డినామినేషన్ స్థాపించింది ఎవరు చెప్పండి? జాన్ స్మిత్ 1600 సంవత్సరములలో. ఈనాడు అక్కడి నుంచి ఇవిదే కాదు, ఇంకా ప్రారంభం నుండి డినామినేషన్స్ వచ్చేసాయి. జీసస్ ఈజ్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ ద డినామినేషన్స్. టు బీ frankly speaking, he is not the founder of the denominations. He is the founder of his own church, and he founded by his precious blood. అది అందుకే మతాలు, క్రైస్తవ్యం మతము కాదు. నేను చాలా మరలా చెబుతున్నాను. మతం అనేది మనిషి మతిలో నుండి వచ్చేది, ఇజం అని అన్నారు దాన్ని. క్రైస్తవ్యం మనిషి మతిలో నుండి వచ్చింది కాదు, ఇది ఒక మనిషి ద్వారా వచ్చింది అది. సో క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఇజం పీపుల్. దే ఆర్ నాట్ ఇన్ ఎ ఇజం, దే ఆర్ ఇన్ ఎ పర్సన్. క్రైస్ట్ ఇన్ అని అన్నారు, అది క్రిస్టియన్ అంటే. ఎన్ క్రిస్టో అని పౌలు ఎఫెస్సి పత్రికలో, ఇదొక పెద్ద థియాలజీ, ఇదొక పెద్ద డాక్ట్రిన్. క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవం, మతములో ఉన్నవారు కాదు. అందుకే యేసుక్రీస్తును నమ్మిన వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కానీ అయ్యా నేను క్రైస్తవ మతాన్ని పుచ్చుకోవాలి, నేను క్రైస్తవ మతంలో దిగాలి, నేను క్రైస్తవంలో మునగాలి, ఇది మునిగేది దిగేది పుచ్చుకునేది కాదు. ఇది ఏదో పదార్థం కాదు, లేకపోతే ఏది కాదు. ఇది ఒక వ్యక్తికి సంబంధించి. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, 32వ కీర్తన, ఈ బైబిల్లో 32వ కీర్తనలో దావీదు మహారాజు ఒక మాట మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ఎవరు వారు అని అంటే, 32వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఈ ఉదయకాలం దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ఎవరో చూస్తాం. నేను నిర్దోషిగా చేయబడ్డానా? అందుకని నేను మరలా చెబుతున్నాను, నేను మతములో ఉన్నానా? యామ్ ఐ ఇన్ ఎ రిలీజియన్ ఆర్ యామ్ ఐ విత్ ఎ పర్సన్? యామ్ ఐ ఇన్ ఎ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యామ్ ఐ ఇన్ ఎ డినామినేషన్? నేను యేసుక్రీస్తు సంఘములో ఉన్నానా, లేదంటే మనిషి చేత స్థాపించబడిన ఒక శాఖలో నేనున్నాను? దేవుణ్ణి స్తుతించటం, స్తుతి అనకా నుంచి నేను అన్న మాట నుంచి ఈ మాటలు చెబుతున్నాను. నేను మనం డ్యాన్సులు వేసి దేవుని ఆరాధించాలని దావీదుని తీసుకొని వస్తారు. అరే బాబు, డ్యాన్సులు వేయకుండా దేవుని ఆరాధించాలని మరొకడు అంటాడు. ఏంటో మరి నాడు మనము కల్పించుకున్న వాటిని, మనిషి కల్పించుకున్న వాటికి విలువనిస్తున్నారు, కానీ దేవుడు కల్పించిన వాటికి విలువ ఇవ్వటం లేదు. అందుకే ఉదయకాలం ఈ కీర్తనల గ్రంథంలో స్తుతి కీర్తన ఇది. దావీదు మహారాజు దేవుని స్తుతిస్తూ, నేను దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డాను. ఎలాగో తెలుసా? నా పాపములను పరిహారం నొందాను, నా పాపమునకు ప్రాయశ్చిత్తం నేను నొందినాను. ఎలా, ఎప్పుడు దేవుడు పరిహరిస్తాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు అంటే 5వ వచనంలో చెప్పాడు. చూడండి, ఎప్పుడు చేస్తాడు ఆయన? మన దోషమును కప్పుకొనక మన దోషమును ఒప్పుకోడు. అందుకే సామెతలు అంటాడు, అతిక్రమములు దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒప్పుకోవడం మాత్రం కాదు, నేను పాపం చేశానని మళ్ళా ఆరాధన అయిపోగానే, సండే అయిపోగానే మండే నుంచి పాపాలు చేసుకుంటూ ఉండడం కాదు. ఇంకా నాకు వద్దండి ఇది, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తాను, యేసుతో నేను ఉంటాను. కనుక దావీదు అన్నాడు, నా
దోషము కప్పుకొనక ఒప్పుకొని నేను విడిచిపెట్టాను గనక దేవుడు అన్నాడు, నీ పాప పరిహారము, నీ పాప దోషము నేను పరిహరించాను కనుక నీవు నిర్దోషివి దావీదు అని అన్నాడు. ఈనాడు సరైన న్యాయం తీర్చేవాడు దేవుడు ఒక్కడే. అన్నిటికీ పరిష్కారం ఉంది, కానీ పాపానికి పరిష్కారం అంటూ జరిగేది యేసుక్రీస్తు ద్వారా. ఎందుకండి ఈనాడు సువార్తను ఎంతగా ప్రకటిస్తున్నారు? దెబ్బలు తింటున్నారు, అవమానం. అయ్యో బాబాయ్, కొన్ని విలేజెస్లో సేవను ప్రకటించేవారు సువార్త ప్రకటిస్తుంటే వారిని ఎంతగానో దూషిస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అసలు భయంకరమైన పరిస్థితులు కలుగజేస్తున్నారు. ఎందుకు వాటిని భరిస్తున్నారు అని అంటే, అన్నిటికీ సొల్యూషన్ ఉంది, కానీ పాపానికి సొల్యూషన్ యేసుక్రీస్తే. అందుకే ఆ మధ్యకాలం ఒక సేవకుడు అన్నాడు, ఈ గ్రామంలో సువార్తను ప్రకటించకూడదు అని మీరు నిషేధం విసిస్తారేమో, కానీ అరే బాబు, ఈ గ్రామంలో త్రాగుబోతులు ఉండకూడదు, ఈ గ్రామంలో వ్యభిచారులు ఉండకూడదు, ఈ గ్రామంలో దొంగలు ఉండకూడదు, ఈ గ్రామంలో మోసాలు చేయకూడదు, ఈ గ్రామంలో నానాక లోక అది చేయరు. మనం ఏం చేయకూడదంట? సువార్త నిషేధించబడినది. ఏంటి సువార్త? క్రీస్తును గురించిన మంచి వార్త. ఏమండి ఇది? ఏం జరుగుతుంది? ఇది జీవితాలను మారుస్తుంది. మంచిగా చేయడం మంచిది కాదా? మనుషులను మార్చడం మంచిది కాదా? నా పాపములు పరిహరించింది దేవుడు. కనుక ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో మరికొంతమంది నిర్దోషులైన వ్యక్తులను మనం లేఖనంలో చూస్తాం. అందులో మరి యొక్క వ్యక్తి నంబర్ 1, పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-13 వచనాలు. పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఏం క్లాజ్ ఇచ్చాడండి! పూర్వము నేను దూషకుడను, పూర్వము హింసకుడను, పూర్వము హానికరుడను. ఎంత హానికరుడో చూడండి పౌలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు ఏమంటున్నాడు చూడండి. 9వ అధ్యాయం మొదటి వచనం నుండి, అపోస్తుల కార్యములు 9 మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గముందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగి. అసలు ఈయన హాని చేయటం కాదు, చేస్తూ ఉన్నాడు. నేను చేస్తున్నాను, నాకేమైనా హాని జరుగుతుందేమో అని లీగల్గా అథారిటీ తెచ్చుకున్నాడు. ఈనాడు ఇల్లీగల్గా ఆటంకం చేస్తూ ఉన్నారు. అరే బాబు, మన భారతదేశంలో మనకు వాక్ స్వాతంత్రం ఉందిరా, అన్ని స్వాతంత్రాలు ఉన్నాయి. వై యు ఆర్ డిస్టర్బింగ్ అస్ అని అంటే, నో 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 యూ షుడ్ నాట్ ప్రొక్లైమ్. నువ్వు అసలు చెప్పొద్దు. అస్సలు పౌలు అన్నాడు, అయ్యా నేను నిర్దోషినిగా చేయబడి తిని, ఎలా తెలియక చేసి తిని గనక, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. ఎందుకు చేశాడు అంటే ధర్మశాస్త్రం ఉంది అక్కడ. యేసు ప్రభు చనిపోయాడు, పునరుద్ధరణుడయ్యాడు, 40 దినాలు వారికి కనపడ్డాడు, 50వ దినమున పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడ్డాడు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి స్వార్థను ప్రకటిస్తూ ఉండగా అందరు యూదా మతంలో నుండి క్రైస్తవ్యములోనికి వస్తున్నారు, మతంలోనికి కాదు. నేను చెబుతున్నాను, అసలు యేసుక్రీస్తును వెంబడించిన వారు మొట్టమొదటిగా ఏమని పిలువబడ్డారు? శిష్యులని పిలువబడ్డారు. దే వర్ కాల్డ్ యాజ్ ఎ డిసైపుల్స్, నాట్ ద రిలీజియస్ పీపుల్. క్రైస్తవ మతస్థులు కాదు. అసలు క్రైస్తవ మతము అన్నటువంటి పదం మనకు అంతగా కనిపించదు.
ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల, క్రైస్తవుడైనందుకు, క్రైస్తవ మతం అనుభవించినందుకు కాదు, క్రైస్తవుడైనందుకు అంటే క్రీస్తువాడు అయినందుకు. యేసుక్రీస్తును వెంబడించిన వారు శిష్యులు అనబడ్డారు. ఆ తర్వాత క్రైస్తవులు అనబడిరి, క్రీస్తువారు అనబడ్డారు. అందరూ వస్తూ ఉన్నారు క్రైస్తవంలోనికి. అసలు యూదులకు ఒక విధమైన కోపం వచ్చేసింది. అందులో ప్రథముడు సౌలు. అసలు యూదులే చరిత్ర తిరగ రాసేశారు. యేసుక్రీస్తు యూదుడే, యూద ఇస్కరియోతు యూదుడే, సౌలు యూదుడే. చరిత్ర లోకానికి వచ్చి లోకాన్ని మార్చినవాడు యేసుక్రీస్తు అయితే, ఆ మార్చే వ్యక్తిని చంపినవాడు యూదుడే. ప్రారంభించబడిన ఈ సంఘాన్ని విస్తరింపజేసిన వాడు పౌలే. అందుకే పౌలు అంటాడు, అయ్యా నేను దేవుని చేత నిర్దోషినిగా ఎంచబడ్డాను. ఎలా ఉన్నాను నాకు తెలుసా, నేను ఎంత దూషించాను సంఘస్థులను. నేనంటాను, ఇప్పుడు అన్యులు మనలో దూషించే దానికంటే పౌలు ఎక్కువ దూషించాడు. దూషకుడను, హింసకుడను, స్త్రీలు అని లేదు, పిల్లలని లేదు, పురుషులని లేదు, అందరినీ ఈడ్చుకొని వెళ్ళి చంపేస్తూ ఉన్నారు. హానికరుడను, ఐఎమ్ సో హార్మ్ఫుల్ అండి. పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఒనేసిమును గురించి ఒక రికమెండేషన్ చేస్తాడు. ఒనేసిము, ఫిలోమోను, అయ్యా ఒనేసిము నీకు చాలా హాని చేశాడు. వన్స్ హీ వాజ్ హార్మ్ఫుల్, నౌ హీ ఈజ్ హార్మ్లెస్. వన్స్ హీ వాజ్ యూజ్లెస్, నౌ హీ ఈజ్ యూజ్ఫుల్. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడు, హాని చేశాడు, నీకు చాలా నష్టం కలుగజేశాడు. బట్ నౌ హీ ఈజ్ యూజ్ఫుల్ అండ్ హార్మ్లెస్. పౌలు అన్నాడు, నేను చాలా హాని చేశానండి క్రైస్తవ సంఘాన్ని. అయితే పౌలు ఒక మాట అన్నాడు, తెలియక చేశాను నేను. ధర్మశాస్త్రం మీద ప్రేమతో, నా మతం మీద ప్రేమతో, నా దేవుని మీద ప్రేమతో ఒక విధమైనటువంటి ఫ్యానటిజం అని అన్నాడు. ఇప్పుడు అంటారు కదా, ఈ టెర్రరిస్టులు అంటారు చూడండి, టెర్రరిస్టులకు మాత్రమే కాదు ఈ ఫ్యానటిజం ఉండేది. పిచ్చి అన్నట్టు. అసలు యూదా మతాన్ని గురించిన ఫ్యానటిజం కూడా ఉంది. మేమే యూదులము, ఇదిగో మా మతమైన వారు కూడా కొంతమంది ఉన్నారు. నేను తెలియక చేసితిని గనక ఆయన నన్ను కనికరించెను. అదిగో పౌలు ఏమంటాడు చూడండి, 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఎంత గొప్ప మాట అండి ఇది. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును, అది చెప్పండి ఏముందాడ, ఆ ప్రధాన పాపినైన నాయందు నేను తెలియక చేసిందని కనుక కనికరింపబడ్డాను. భక్తులలో నేను మహాభక్తునండి కదా. ప్రార్థన సంఘంలో ప్రార్థనా పరులు అందరికంటే నేను పెద్ద ప్రార్థనా పరుని. సింగర్స్ అందరికంటే నేను మహా సింగర్ని. పరిశుద్ధులలో నేను మహాపరిశుద్ధిని. ఈ సంఘ స్థాపకులలో నేను ప్రథముడను. అన్నిట్లో ప్రథములు అంటారు మనోళ్ళు. అయ్యా ఈ సంఘంలో ఘోరమైన పాపి ఎవరో ముందు నిలబడండి అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? వస్తారు? ఎవరైనా వస్తారా? ఎవరు వస్తారు? ఎవరు రారు. పరిశుద్ధులందరూ నిలబడినంటే ఓ మై గాడ్, లైన్ ఇంకా గోడలు కింద పడిపోతాయి. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ప్రధాన పాపిని. అంతకుముందు ఏమన్నాడు తెలుసా? అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం నేను నిరపరాధిని అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను ప్రధాన పాపిని. ఆ ప్రధాన పాపినైన నాయందు ఆయన కనికరము. అందుకే పౌలు అన్నాడు, నేను నిర్దోషినిగా తీర్చబడితే. దేవుని బిడ్డలారా, మనందరం దోషాలు చేస్తుంటాం, పొరపాట్లు చేస్తుంటాం, అన్నీ వేరే విషయాలు. కానీ దేవుని చేత మనం నిర్దోషులంగా తీర్చబడాలి. అది ఎప్పుడైతే ఆ రీతిగా తీర్చబడతామో అప్పుడు అంటాడు ధన్యులు అన్నమాట. రెండవ వ్యక్తి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం
10-11 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు. యోహాను 8:10-11. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడునున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకు. అంతకుముందు ఏం చేశారు చూడండి, 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ అని అన్నారు. దిస్ ఉమెన్, తెలుగులో మళ్ళీ మంచి పదం అండి ఇది. ఏది? 10వ వచనం. అమ్మా, వారు వ్యభిచారము చేత పట్టబడిన, ఇంకొక రకంగా డైరెక్ట్గా మనకు లేఖనంలో లేదు కానీ, వ్యభిచారి. షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్, హార్లెట్ అని ఆమెను అంటూ ఉంటే యేసుప్రభు ఏమన్నాడు? ఆమెను అమ్మా అన్నాడు. ఎంత అసలు, అందుకే యేసుప్రభు చాలా రెస్పెక్టబుల్ పర్సన్ అండి. ఆయన జెంటిల్ మ్యాన్, అంతే, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ పర్సన్. ఎదుటి వ్యక్తి అసలు ఆయన స్వతహాగా అటువంటి వ్యక్తి. కీడును చూడాడు. యేసుప్రభు దగ్గరికి ఈ స్త్రీని తీసుకుని వచ్చారు. తెల్లవారగానే యేసు దేవాలయంలోనికి రాక, అర్లీ మార్నింగ్ జరుగుతున్న ఇన్సిడెంట్ ఇది. అర్లీ మార్నింగ్ దేవుని స్తుతించాలి, ఆరాధించాలని అనుకుంటే ఏం తీసుకొచ్చారు? యేసుప్రభు మీద నెపం మోపడానికి స్త్రీని తెచ్చారు. నేను అందుకే చెప్పాను కదా, 3 సమయాలు. ఈవినింగ్ 6 to 12 మనిషి సమయం, 12 to 3 సైతాను సమయం, 3 to 6 దేవుని సమయం. దేవుని సమయంలో ఈ సమస్యను తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి? దేవాది దేవుని కుమారుడైన యేసు దగ్గరికి. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాం. మరి వాడెక్కడా? చూడండి, వారు చేసిన దాంట్లోనే ఫస్ట్ లేని పాపం, పొరపాటు. ఈ స్త్రీని తెచ్చాడే, మరి మంచిదే, మరి వాడెక్కడ? ఈ స్త్రీతో పాపం చేసిన వాడెక్కడ? దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్నట్టు. వాణ్ణి కూడా పట్టుకు రావాల్సింది కదా, వాణ్ణి కూడా రాళ్లతో కొట్టి చంపాలి. వాడిని ఎక్స్క్యూజ్ చేశారు, ఈవిడని తీసుకుని వచ్చారు. ధర్మశాస్త్రంలో చెప్పబడిందంట, మంచిదే. యేసుప్రభు అన్నాడు, సరే చంపేస్తాం, కానీ మీలో పాపం లేనివాడు కూడా మొదట ఆ స్త్రీ మీద రాయి వేయమన్నాడు. ఎవరు వేయలేకపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మరి యేసుక్రీస్తు ఎందుకు ఆవిడ మీద రాయి వేయలేకపోయాడు? ఆయన ఏమన్నా పాప్యా? ఆయన ఏమన్నా దుర్మార్గుడా? ఆయన ఏమన్నా దోషం చేశాడా? లేదు కదా. ఏమంటాడు? నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాదు. నశించిన దానిని వెదకి నేను రక్షించడానికి వచ్చాను కానీ శిక్షించడానికి కాదు. అదండి, పాపులను రక్షించడానికి ఆయన మొదటి పర్యాయం వచ్చాడు, మొదటి రాకడ. ఇప్పుడు పరిశుద్ధులను రక్షించడానికి రెండోసారి వస్తాడు, పాపులను శిక్షిస్తాడు ఆయన. వారందరూ వెళ్ళిపోయారు, ఆవిడ ఒక్కతే ఉంది, మధ్య నిలబడింది, అందరు వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే. అప్పుడు అడిగాడు, అమ్మా, వేర్ ఆర్ దే? నిన్ను చంపాలని వచ్చారు కదా పెద్ద గుంపు, ఎక్కడ వారంటే, ప్రభువా ఎవరునూ. యేసుప్రభు అన్నాడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని యేసుప్రభు అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అనగానే యేసుప్రభు ఒక పెద్ద బండెత్తి ఆవిడ మీద వేయాలి, ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు కదా. కానీ ఏమన్నాడు? నేనును శిక్షింపను, వెళ్ళిపోయిగా పాపం చేయవు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అందుకే నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటూ ఉన్నాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. పౌలు అన్నాడు, తెలియక చేసి తిని గనక కనికరింపబడ్డాను, దేవుడు నన్ను నిర్దోషిగా చేశాడు. ఈ స్త్రీ పాపం చేసింది, మనుషులు ఎవరు శిక్షించలేదు. యేసు ప్రభువుడు అంటున్నాడు, నేను శిక్షించను, సమాధానం గల దానివై వెళ్ళిపో.
కనుక మనం అందరం పాపులమేనండి. అందుకే అన్నాడు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఎదుటి వారిని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం, అది ఇది అని. అది కాదు, నా పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది. అందుకే యేసు ప్రభు విషయంలో నాకు ఒకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అంటాడు, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని. నా గురించి ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా మనం చెక్ చేసుకున్నామా నా గురించి ఏమనుకుంటున్నారని? అందుకే ఈ స్త్రీని ప్రభువు క్షమించి నిర్దోషినిగా మార్చేశాడు. మూడో వ్యక్తి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి. యోహాను సువార్త 21:15 వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను మేపుమని కాయుమని చెప్పాను. మూడవసారి. ఇన్నిసార్లు అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివి, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు పేతురు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి, అది యేసు ప్రభువును గెత్సేమనే తోటలో. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ప్రభు కొరకు పోరాటం చేశాడు పేతురు. అసలు కత్తి తీసుకొని వాడిని చెవి నరికేశాడు. అంత రోషగాడు, పౌరుషం. అసలు యేసు ప్రభు అన్నాడు, అది నీకు దూరమగును గాక అని చేయి పట్టుకొని లాగాడు. సైతాన పో అన్నాడు యేసు ప్రభు. ఇంకొకటి ఏమంటాడు, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తానంటాడు. ఇంత రోషగాడు, పౌరుషం కలిగిన పేతురు చిన్న పాప అడుగుతూ ఉంటే, అమ్మాయి నాకు ఎరుగు, నేను ఐ డోంట్ నో హూ ఈజ్ హీ. ఇంకొకటి అడిగాడు, వీడు వానితో కూడా ఉన్నాడు అని. బాబు నేను లేనయ్యా. తల మీద చేయి పెట్టుకొని తను చావనైన శాపగ్రస్తుడైన కావడానికి సిద్ధపడ్డాడు. కానీ యేసుక్రీస్తును నేను ఆయన నాకు తెలుసని మాత్రం ఒప్పుకోలేకపోయాడు. ఈనాడు యేసుక్రీస్తును ద్వేషించి శాపగ్రస్తులైన కావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ యేసు ప్రభును అంగీకరించి రక్షింపబడడానికి మాత్రం సిద్ధంగా లేరు. అందుకే ఎందుకు పిలుస్తున్నాడంటే, రక్షణ పొందుటకు ఆయన మనల్ని పిలిచాడు, కానీ ఉగ్రత పాలగుటకు కాదు. యేసు మమ్మలను చంపినా పర్వాలేదు, మేము మాత్రం ఆయన నమ్మమండి. అరే బాబు, ప్రభువు నమ్మండి, మీ జీవితాలను మారుస్తాడు, ఆయన బ్రతుకులు మారుస్తాడు. మాకు బ్రతుకులు అవసరమే లేదు, మేము చావనైనా చస్తాం, కానీ ఈ యేసు ఎవరో మాకు వద్దు, మాకు అవసరతే లేదు. చాలామంది, అందుకే పౌలు అంటాడు, ఈ యుగ దేవత వారి మనోనేత్రములకు ఏం కలగజేశాడంట? గుడ్డితనము కలగజేసి. పేతురు ఆ మాట అనగానే యేసుప్రభు ఒక్కసారి చూశాడండి. అందంగా లేడు ఆయన, ఎలా ఉన్నాడు? అప్పటికే గెత్సెమనే తోటలో వెంట్రుకలు పెట్టి లాక్కొని ఈడ్చుకుపోయారు.
కొరడాలతో కొట్టారు. సన్హెడ్డిన్ సభలో యేసు ప్రభును చాలా ఇన్సల్ట్ చేశారు. అమ్మో, చిత్రవద కొట్టేశారు. అప్పటికి ముమ్మారు పేతురు నేను ఆయనను ఎరగనన్నాడు. యేసు ప్రభు ఒక్కసారి ఇంకో అధ్యాయం 22వ అధ్యాయము మంచి మాట అక్కడ 58వ వచనం చూడండి. మత్తయి సువార్త 22:58. 58వ వచనం. మత్తయి 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి యేసును వెంబడించి లోపలికి పోయి అంత గమనిస్తున్నాడు. ఎవరో చూశారు, అరే వీడు కూడా వాంతో ఉన్నాడు అన్నాడు. బాబు నాకు తెలియదు అన్నాడు. కోడి కూసింది. యేసు ప్రభు ఒక్కసారి పేతురును చూసి అబ్బా, ఆ చూపులో పేతురు మొత్తంగా అయిపోయాడు, ఇక తడిసి ముద్దయిపోయాడు. ఆయన చూపులో కరుణ కృప కలిగినటువంటి ఆయన చూపులో ఎంత మోసం చేసావు పేతురు. ఏంటో మరి కొన్ని అసలు మాటలకు అందనంత భావనలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం మాట్లాడరు, కన్నీళ్ళు గారుస్తూనే ఉంటారు. కొంతమంది ఏం మాట్లాడరు, అసలు మౌనంగా. కొందరు వ్యక్తుల్లో అసలు వారి యొక్క క్యారెక్టర్ బిహేవియర్లోనే అంత ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది గట్టిగా మాట్లాడతారు, కొంతమంది యాక్షన్ చూపిస్తారు. యేసు ప్రభు ఒక్కసారి చూశాడండి, ఆ కళ్ళల్లో నుంచి వచ్చిన ఆ చూపు. యూదా ఇస్కరియోతును అన్నాడు కదా, చెలికాడా, ఇదిగో ముద్దు పెట్టుకుని నన్ను అప్పగిస్తున్నావా యూదా అని. ఆ మాట అనగానే కుప్పై పోవాల యూదా ఇస్కరియోతు. అందుకే నాతో నా విహితుడు నాతో కలిసి భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకు తన మడిమెనెత్తెను అని కీర్తనలో వ్రాయబడినట్టు యూదా ఇస్కరియోతును అన్నాడు. కానీ పశ్చాత్తాపం తర్వాత వేరే వచ్చిందిలేండి. కానీ పేతురు వైపు ఒక్క మారు చూశాడు యేసు ప్రభు. అస్సలు ఇక గందరగోళం అయిపోయాడు, ఓర్న ఏడ్చాడండి. అందుకే పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందన్నాడు. ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుకనే యేసు పునరుద్ధానుడైన తర్వాత పేతురును కలిశాడు. సీమోను పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా? ఆ రోజు ఏడ్చావు, ప్రలాపించావు, నేను అది చూశాను. మరి డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్ అండ్ డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్ పీపుల్? ఈ వలల కంటే, చేపల కంటే, ఈ పడవల కంటే, గలిలయ సముద్రం కంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ఇక్కడున్న వీరందరూ కూడా అందరు కలిసి మరలా చేపలు పట్టడానికి పోయారు. ఎంత అన్యాయం పేతురు. డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్ డిసైపుల్స్ అండ్ దీస్ థింగ్స్? ఎస్ లార్డ్, నాకు తెలుసు. 3 సార్లు అడిగేటప్పుడు విసుగుపడ్డాడు. అందుకే పేతురు పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మను పొంది అంటాడు, నేను ఆయన కొరకు చావనైనా చస్తాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 4వ వ్యక్తి చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. మనందరికీ తెలిసిన వ్యక్తి. లూకా సువార్త 23:43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. అసలు వీడు కూడా ఉన్నాడు. అయితే 2వ వాడు వానిని గద్దించి, అరే బాబు, మనం చేసిన వాటికి తగిన ఫలం అనుభవిస్తున్నాం రా నాయన, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఒప్పేసుకున్నాడు. ఈయన నిజముగా అసలు యేసు ప్రభును ఇంక అంగీకరిస్తున్నాడు. బోధకుడా, యేసు ప్రభువా, ఎదుగో ఇంక పాపాలు అన్నీ ఇంక వాడు అన్నీ అస్సలు సిలువ మీదనే. అందుకే అన్నాడు, యేసు నీవు నీరా అంటే నువ్వు మరలా వస్తావు. సిలువలో వాడు ఆల్రెడీ యేసు ప్రభు యొక్క 2వ రాకను గుర్తుపట్టేశాడు, ఈయన మరలా రాబోవాడు అని. అసలు నేను మరలా వస్తానంటే శిష్యులే నమ్మలే. కానీ ఒక దొంగ చూడండి, నేను మరలా వస్తానండి అంటే
యేసు ప్రభుని నమ్మాడు వాడు. నువ్వు మరలా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మనకైతే ఇది న్యాయమే. మనం తగినది వాటిని మనం చేసిన దానికి తగిన శిక్ష ఫలము. ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు. యేసుని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, కొన్ని పర్యాయాలు యేసు ప్రభు సిలువ వేయబడిన దొంగకిచ్చిన పరలోక భాగ్యం ఆషామాషిగా రాలే. అందుకే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. మన పాపం ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రేమలో ఇసుమంత. అది దేవుని ప్రేమ కంటే మన పాపం పెద్ద గొప్పది కాదు. దేవుని కనికరము కంటే, కృప కంటే, ఆయన క్షమాపణ కంటే ఆయన క్షమించలేని పాపం లేదండి. ఇంకంతే. క్షమిస్తాడు ఆయన. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గల దేవుడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన క్షమించలేను. మీకు క్షమాపణ లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నీ పని అవుట్ అని మనం అంటామేమో. మనకు అది రాదు. అది అసలు యేసు ప్రభు సిలువ వేయబడిన మొదటి మాట, ఆయన క్షమించను, ఆయన క్షమించను, ఆయన క్షమించనే అని అంటాం, కానీ మనం మాత్రం క్షమించం కదా. అరే బాబు, నేను క్షమించాను, అయిపోయింది, 2025 సంవత్సరంలోనే అయిపోయింది. దానికి ముందే అది మీరు చేయాలి అని ఆయన అంటే, లేదు, ఆయన క్షమించను, ఆయన క్షమించను, ఆయన క్షమించను, ఆయన క్షమించను, 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 నేను క్షమిస్తా, నేను క్షమిస్తా, నేను క్షమిస్తాను. అది రాదు మనకు. వాడిని అస్సలు ఏరే బాబు కండి ఎక్స్క్యూజ్. చచ్చినా కూడా, చచ్చిన తర్వాత నువ్వేం క్షమిస్తావురా బాబు? ప్రాణం పోయిన తర్వాత అవసరమే లేదు. కొందరు అంటారు కదా, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను, ఓ మై గాడ్. అలా అన్న భార్య భర్తలే కలిసిమెలిసి సంతోషంగా, నా ముఖం చూపొద్దు, నేను చచ్చినా నా దగ్గరికి రావద్దు, నువ్వు చచ్చినా నీ దగ్గరికి రాను అన్న వాళ్ళే మళ్ళీ కలిసిమెలిసి అన్యోన్యంగా. ఓ మై గాడ్. ఓ పర్యాయం ఒక ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. నన్ను అడిగారు, నువ్వు వెళ్ళొచ్చి మాట్లాడాలా, నువ్వు ఏమన్నా చేసి అని అంటే, ఓకే అన్నాను. సరే వాడితో మాట్లాడినాను. అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు ఏమన్నా చేసి నువ్వు నా మాట ఏనమ్మా, నేను పాస్టర్ని కదా, అంత మాత్రం కాదు, నేను నీకు మామనన్నా. సరే అంకుల్, నువ్వు చెప్పినట్టే వింటాను, చేస్తానన్నా. ఇంక వీడు, లేదు నేను మాట్లాడాలి, ఆ పాపతో మాట్లాడాలి, నేను కూడా మాట్లాడని, పాప కూడా అనేది. సరే ఇంక ఇద్దరు రండి, మా ఇంటికి రండి, అందరం కూర్చుందాం, మాట్లాడదామని చెప్తే, మా ఇంట్లోనే ఉన్నాడు వాడు. ఈ పాప వస్తుంది, ఇంటిలోనికి రాకముందే, మాకు తెలియకముందే ఆ పాపను హగ్ చేసుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ అనుకుంటూ అయిపోయి, ఏమైపోయిందంటే మేమంతా, నేను అన్నాం అంతోనే, అరే బాబు మనం ఊరికి ఫూల్స్ చేస్తారు కదరా, ఇంత ప్రేమని పెట్టుకొని ఎందుకురా మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారు? ఏం మాట్లాడలే, ఏం మాట్లాడతావు ఇక. అందుకే కుటుంబంలో భార్య భర్తల మధ్య తల దూర్చడం అంటే పులి నోట్లో, సింహం నోట్లో తల పెట్టినట్టు. ఇంకా సంతోషంగా ఇద్దరు మాట్లాడుకున్నారు, సెకండ్ తీసుకుంటున్నారు. అది ఇది నేను పాశ్రమ కూడా ఉంది, బంధువులు వచ్చినారు. ఏం సార్ ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయాలో చెప్పు, నేను ఏం మాట్లాడాలి ఇక, ఇదే కదా మనకు కావాల్సింది అని ప్రార్థన చేసాం, ఇంకా పంపించేసాం. అయితే అది క్షణికం అయిపోయింది అనుకోండి, శాశ్వతంగా లేదు. కొన్ని పర్యాలు ఇదే చేస్తూ ఉంటారు. నేను అంతవరకు మనమంటాం ఆ మాటలు, కానీ యేసయ్య మాట ఆయన అస్సలు, యేసు ప్రభువా అస్సలు నీ ముఖమే నేను చూడను అన్నా కూడా ఆయన మన వెంటబడి, సజీవం నీ ముఖం నేను చూడాలనుకుంటున్నాయ్యా, నీ ముఖం నేను చూడాలనుకుంటున్నాయ్యా. అందుకే ప్రభు అనే మాట. అందుకే చార్లెస్ స్పర్జన్ అనే పండితుడు, పెద్ద పాస్టర్ గారు ఒక మాట అంటాడు, నేను దేవుని ప్రేమ నుండి దూరంగా వెళుతూ ఉండంగా, పారిపోతూ ఉండంగా యేసు ప్రేమ నన్ను వెంటాడేను అని అన్నాడు. ద లవ్ ఆఫ్ గాడ్ హాంటెడ్ మీ, వేటాడెను అని అంటాడు ఆయన. ఆయన ప్రేమలో నేను పడిపోయాను అంటాడు. ఎంత ఘోర పాపినండి.
నేను యేసు ప్రేమ చేత రక్షింపబడ్డాను, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన మనమందరం కూడా నిర్దోషులంగా మార్చబడాలి. చూడండి, ఆయన చేశాడు, మనం అడగక మునుపే. రోమపత్రిక ఇదొక లేఖనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 8 నుండి కొన్ని వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి అండర్లైన్ చేయండి, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఇట్స్ ఫినిష్డ్ అండి. వీఆర్ జస్టిఫైడ్. అందుకే పెద్ద డాక్టరీని ఇది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని పౌలు హబక్కూకు గ్రంథంలోంచి పౌలు ఆ కొటేషన్ తీసుకొస్తే ఆ కొటేషన్ బేస్ చేసుకుని మార్టిన్ లూథర్ ఒక పెద్ద ఉద్యమం తీసుకుని వచ్చేసాడు. ఒక్క వ్యక్తి ఈనాడు క్యాథలిక్ సంఘానికి అగెనిస్ట్గా మార్టిన్ లూథర్ ఈ ప్రొటెస్టాంటినిజం తీసుకుని వచ్చేసాడు. ఆయన సోర్స్, ఆయన బలం ఏంటంటే జస్ట్ లీవ్ బై ఫెయిత్. ఈనాడు మనము కూడా పాపులమై ఉండగా యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారా మనలను నీతిమంతులనుగా చేశాడు. మనమందరం కూడా నిర్దోషులమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనలను నీతిమంతులనుగా నిర్దోషులనుగా చేశాడండి. ఏదో మన మంచితనం కాదు, మనం ఏదో చేశామని కాదు. ఎలా? బై హిస్ ప్రెషియస్ బ్లడ్ we are justified. Now we are justified people. మనము నీతిమంతులంగా తీర్చబడిన ప్రజలం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన పౌలు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన స్త్రీ, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన పేతురు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన దొంగ, ప్రభు రక్తము చేత నిర్దోషి అని ఎంచబడిన మనమందరము కూడా వరల్డ్ వీఆర్ బ్లెస్సెడ్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున మీరు మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. వాక్యమును మా హృదయాలు ఫలింపచేసి ఆశీర్వదించి మహిమ పొందమని మీ చేత మేము నిర్దోషులముగా ఎంచబడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.